ఇదైతే కోవిడ్ సిటీ అనమాట. కార్లు చూడ ఏం పోతున్నాయో స్పీడ్గా. వెల్కమ్ టు అవర్ మెయిన్. ఇలాగ ఈరోజు లాగ్ వచ్చేదలకే మనం అయితే క్రిస్మస్ వేడుకలు అనేది ఈరోజు 25th నైట్ అనమాట. నైట్ ఎట్ట జరుగుతాయి ఏంది అనేది పోయి చూద్దాము. దేనికంటే మనం క్రిస్మస్ వచ్చేసి సంవత్సరం వచ్చేసి డే అయితే మనం అయితే చూస్తున్నాం కదా ఎట్లుంటాయి ఏమని చెప్పేసి. ఈసారి నైట్ అయితే చూద్దాము. నైట్ విజువల్స్ బాగుంటాయి. ఇప్పుడు అయితే ప్రేయర్ అయితే జరుగుతుందంట. మనకైతే తెలియదు, ఫస్ట్ టైం అయితే చూస్తాం. మనం పోయి చూద్దాము ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. మనతో పాటు మన ఫ్రెండ్ అయితే మీకు అందరికీ పరిచయం అయిన ఫ్రెండే వస్తాడనమాట. ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. ఫస్ట్ వీడియో చూసే ముందర ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి దాని తర్వాత కామెంట్ కొట్టి చూడండి. కొంచెం మాకు కూడా నెక్స్ట్ వీడియో తీసేదానికి కొంచెం బూస్టప్గా ఉంటుంది. కీప్ ఇట్ అప్. మెరీ క్రిస్మస్. మన రోషన్ అయితే వచ్చేసాడు. ఎంత ఫాస్ట్గా వచ్చాడు చూడు. ఫ్రెష్గా అయితే ఉన్నాడు. ఎంట్రీలు కూడా బాగున్నాయి, సూపర్గా గ్లామర్గా ఉన్నాడు కదా. హాయ్ హాయ్, మెరీ క్రిస్మస్ టు ఆల్. మీ అండ్ వైఫ్ మెరీ క్రిస్మస్. ప్రస్తుతానికి మాలియా దగ్గర చర్చ్ అయితే ఈ టైప్లో ఉన్నది. ఇప్పుడైతే బండ్లు ఏం లేవు. ఇంకా డే అయితే భయంకరంగా అయిపోతాయి. చలిగడ వచ్చేసి నార్మల్గా ఉన్నది. రోషాను వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు, ఇద్దరు కూడా. ఈరోజు జింగిల్ బ్యాంక్ పార్టీనే. జింగిల్ బ్యాంక్ మామూలుగా అయితే మనం ఎప్పుడు కూడా వచ్చేసి ప్రతి సంవత్సరము మధ్యాహ్నం పూట అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే వచ్చేసాము. దేనికంటే నైట్ ఏదో ప్రేయర్ ఉంటుందంట వీళ్ళకు, అందుకోసం అని చెప్పేసి వచ్చేసాము. ఆల్రెడీ లోయల్ అయితే చర్చ్లో అయితే ప్రేయర్ అయితే చేసుకొని అయితే ఉన్నాడు. మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. మనం వస్తున్నాం అయితే తెలీదు. వాట్ లోయల్, ఐఎమ్ కమింగ్, దే డోంట్ నో రైట్ లోయల్? నో, డోంట్ నో. సర్ప్రైజ్. యా, సర్ప్రైజ్. అది లోయల్ చూపిస్తాము. దేనికంటే లోయల్ వచ్చేసి ఈ సంవత్సరమే లోయల్కి లాస్ట్ క్రిస్మస్ కోయట్లో. ఇదైతే దారి అనమాట. ఇంక ఈ దారిలో మనం అయితే పార్కింగ్ ఆడ కార్ అయితే పెట్టేసి ఇంటి నుంచి పాదయాత్ర అయితే చేస్తున్నాము నడుచుకుంటూ పోయేదానికి. నైట్ విజువల్స్ అయితే ఖచ్చితంగా వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. మనం లాంగ్ వీడియోస్ కూడా చాలా వరకు బ్రేక్ అయితే ఇచ్చినాము. కొంచెం షార్ట్ వీడియోస్ మీద అయితే ఫోకస్ అయితే చేస్తున్నాము. ఇక్కడ అందరూ వచ్చేసి ఇప్పుడు నైట్ వచ్చేసి ఇదే దారిలో పోతున్నారు, ఇదే దారిలో వస్తున్నారు. ఇంకొక దారి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట. మొత్తం వీళ్ళంతా ఫాదర్స్ పోతున్నారు. ఈ చెట్లల్లో అయితే మనం అయితే నడుచుకుంటూ పోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి కోవిడ్లో వచ్చేసి చాలా వరకు క్రిస్టియన్స్ అనేది అందరూ మిక్సింగ్ అయ్యి వస్తూ ఉంటారనమాట. దేనికంటే మనం కూడా చాలా వరకు సెలబ్రేషన్ చేసుకున్నాము. బాగుంటుంది కొంచెం విజువల్స్. నేను వచ్చేది మటుకు లోయల్కి అయితే తెలీదు. లోయల్ అయితే ఈ సంవత్సరమే లాస్ట్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి లోయల్ ఫారెన్ అయితే వెళ్తున్నాడు. అతనికి వచ్చేసి వీసా అయితే అప్రూవల్ అయితే అయిపోయింది. ఇది చర్చ్ అనమాట మాలియాలో. ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. మనం ఎట్టగాలకి లోపలికి సైడ్ చూసుకున్నామంటే పెద్దగా క్రౌడ్ ఉంటుంది అనుకున్నా నేనైతే, కానీ క్రౌడే లేదనమాట. దేనికంటే నైట్ కాబట్టి. లోయల్ వచ్చేసి లోపల అయితే ప్రేయర్ అయితే అయిపోయిందంట. అందుకోసం అని చెప్పేసి లోయల్ అయితే వెయిట్ చేస్తున్నారు. మనం గమనించినామంటే ఇక్కడ చాలా వరకు వచ్చేసి 99% కేరళ వాళ్ళే ఉండరు. దేనికంటే మన తెలుగు వాళ్ళందరూ వచ్చేసి మాక్సిమం ఇళ్లలో పనిచేస్తారు, అందువల్ల కుదరదు. అందుకోసం No coming का late है. नहीं late है, ये late है. You coming late, I coming early, right? You not put message. I am waiting. Okay. Happy Merry Christmas. Loyal last Christmas in Kuwait. లోయల్ లాస్ట్ ఇన్ క్రిస్మస్. అంటే లోయల్కి వచ్చేసి ఈ సంవత్సరం లాస్ట్. ఇంకో సంవత్సరం వేరే దేశంలో అయితే క్రిస్మస్ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ఫారెన్ పోతున్నాడు. ఇది వచ్చేసి క్రిస్మస్ చెట్టు అనమాట. ఇది మామూలుగా లేదు, డెకరేషన్ మటుకు ఒక లెవెల్లో అయితే ఉంటుంది.
మనం వచ్చేసి చాలా వరకు అయితే డేలో అయితే వచ్చినాం కాబట్టి మనం ఈ సర్ప్రైజ్ అయితే మనం ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి 12 నుంచి అయితే బాగా క్రౌడ్ ఉంటుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నార్మల్గానే ఉండదు. ఇక్కడ వచ్చేసి మేరీ మాత అంట. ఇక్కడ వచ్చేసి ప్రేయర్ చేసుకొని వాళ్ళు ఏదన్నా చందాలు పాడు ఇక్కడ బాక్స్లో అయితే వేయచ్చు. ఈ విజువల్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నాయి, సూపర్గా అయితే ఉన్నాయి. ఆడ వచ్చేసి మేరీ మాత, ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అనమాట. లోయల్ భయంకరమైనగా బిజీగా ఉన్నది ఈరోజు. మనకంటే ముందు అడుగుదాం మనం. డే టైమ్స్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, కానీ నైట్ టైమ్స్ మటుకు నిజంగానే ప్రేయర్ చేసుకునేదానికి కొంచెం సమయం అయితే ఉండదు ఇక్కడ చాలా వరకు. అందులోనూ చాలా వరకు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇక్కడైతే కొద్దిసేపట్లో ప్రేయర్ అయితే జరుగుతుందంట. అందుకోసం చాలా మంది అయితే కుర్చీలు అయితే వేసేసినారు. ఇంకా పోతే ఇక్కడ అయితే ఉంటుంది చూడు, వీళ్ళందరూ ఫాదర్లుగానే. Very nice, huh? Too much crowd. Too much crowd. You love it? Yes. Where is loyal? Selfie ನಡೆಸಿ ಪೋಸ್ ಕೊಡ್ತಾರೆ. ఇప్పుడు వచ్చేసి ప్రార్థనలు జరిగేది వచ్చేసి మటుకు కేరళ వాళ్ళకంట. కేరళలోనే పాటలు పాడి కేరళలోనే ప్రార్థనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం అయితే బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. దేనికంటే ఇక్కడంతా అరబీ వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ అయితే చాలా వరకు లేరనమాట. వీళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి వీళ్ళు వచ్చి ఉన్నారు. ఈ లొకేషన్ పాయింట్లో అయితే మొత్తం ఫోటోలకు అయితే ఎగబడిపోతున్నారు చాలామంది. ముఖ్యమైన విషయం చెప్పాలంటే రోషన్ అయితే ప్రార్థన చేసుకునేదానికైతే లోపలికైతే పోయినాడు. మనకు వాడు వచ్చినంత వరకు మనకైతే ఇంకా ఈడే. నేనైతే చాలాసేపు ప్రార్థన అయితే చేస్తాడు అనుకున్నాను రోషన్ కానీ భిన్న అయితే వచ్చేసినాడు. ఈడైతే ఫోటోల కోసం మామూలుగా క్రౌడ్ లేదు, అసలు ఫోటోల కోసమే వచ్చినట్టు ఉండదు, అంత ఇదిగా ఉండదు. కానీ డెకరేషన్ మటుకు సూపర్గా ఉండదు, మొత్తం ఫుల్ లైటింగ్తో అయితే ఉండదు. నేను నిజంగానే చెప్తున్నా, ఫ్రాంక్లీ ఇండియాలో మటుకు నేను ఎక్కడా చూడలేదన్నమాట ఈ మాదిరిగా. మనం ఇంతసేపు ఇండియా వాళ్ళు ప్రార్థన చేసేది చూసాం కదా, ఇప్పుడు అరబ్బీ వాళ్ళు చర్చిలోకి అయితే పోతున్నాము. వీళ్ళు ఎట్ట ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. మామూలుగా అయితే చలి భయంకరంగా అయితే ఉండేది, ఇప్పుడైతే చలి అయితే లేదు. ఇంకా ఇది మనకు లెఫ్ట్ సైడ్లో చూసేది అయితే మనకు చర్చ్ అనమాట. చర్చ్కి ఆపోజిట్లోనే పార్క్ అయితే ఉంటుంది. అదే ట్యాక్సీలు చూడ వరుసగా నిలబెట్టేస్తున్నారు.
రేపైతే నిజంగానే నైట్ ఎట్టు ఉన్నది కదా, రేపు కానీ వచ్చినారంటే ఇక్కడ మనిషి నడిచేదానికి కూడా స్థలం అయితే ఉండదు. పూర్తిగా కార్లు అయితే నాట్ అలౌడ్, మొత్తం అయితే బ్లాక్ అయితే చేస్తారు. బ్లాక్ అయిపోతుంది అనమాట, మనుషులతోనే బ్లాక్ అయిపోతుంది. నమ్ముతారా మీరు? నిజంగానే కోయట్లో కానీ ఉండేవాళ్ళు ఒక్కసారి అయితే విజిట్ చేయండి. క్రిస్మస్కు డేలో చాలా భయంకరంగా ట్రాఫిక్లో ఉంటుంది. అది కూడా కార్లతో కూడా కాదు, మనుషులతో ట్రాఫిక్ అయిపోతుంది. ఇక్కడ గమనించామంటే పోలీసు వాళ్ళు కూర్చునేదానికి వచ్చేసి మంచి సెటప్ అయితే చేస్తున్నారు చలికి. ఇక్కడ కూర్చొని ఫుడ్ ఏదైనా తినేది, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ పర్పస్ కోసం అయితే బాగా టెంట్ అయితే చేసినారు. కానీ చలి మటుకు వస్తుంది అనమాట. టెంట్ చూడ ఎట్లున్నదా, చలి మటుకు అసలు బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంత చలి అయితే ఏం లేదు. వాన కానీ బడి ఉంటే మటుకు భయంకరంగా ఉండేది అయితే చలి. ఇప్పుడు ఓకే. ప్రజెంట్ మనం ఎంత ముందుగా పోయింది వచ్చేసి అరబ్బీ చర్చ్ అనమాట. వాళ్ళు అరబ్బీలోనే ప్రార్థనలు ఏదో చేస్తున్నారు చూడు. అంతకుముందు వచ్చేసి తమిళ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు అయితే ప్రార్థన చేసినారు. ఇప్పుడైతే అరబ్బీ వాళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:30 midnight అనమాట. ఇప్పుడు మన వాళ్ళు అయితే లోపల రోషన్ గాడు, లోయలు వీళ్ళైతే లోపలైతే ప్రేయర్ చేస్తున్నారు. అదేవిధంగా మన తరపున వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరెవరు ఉన్నారో మొత్తం టోటల్లీ ఫర్ ఆల్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇదైతే కోవిడ్ సిటీ అనమాట. కార్లు చూడ ఏం పోతున్నాయో స్పీడ్గా. ఇప్పుడు midnight అవుతా ఉన్నా కూడా అంత బిజీగా ఉన్నాయి చూడ. అంటే ఇక్కడ వచ్చేసి midnight, డే అండ్ నైట్ ఏం లేదు, ఎప్పుడు కూడా వచ్చేసి బిజీగానే ఉంటాయి అన్నమాట రోడ్స్. అంతే, ఇండియాలో హైవేలో ఉన్నట్టు బాగా బిజీగానే ఉంటాయి ఎప్పుడు కూడా 24 hours. ఏదో ఒక కార్ వచ్చేసి మూవ్ అవుతానే ఉంటుంది అనమాట. అది ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని వరుసగా పెట్టేసాను చూడు ట్యాక్సీలు అనమాట. ఇంకా పోతే మళ్ళీ నడిచేదానికి కూడా ఉండదు. ఇంకా మన వాళ్ళు వచ్చేసి షూటింగ్ అయితే తీస్తున్నారు. బాహుబలి 3 తీస్తున్నారో 4 తీస్తున్నారో అర్థం కాలేదు. KGF ఇక్కడ వచ్చేసి తమిళ్లో ప్రార్థన అయితే చేస్తున్నారు, చూపిస్తారు. అక్కడ ఫాదర్ వచ్చేసి చేతిలో పెట్టిన ఆయన వచ్చేసి యేసు ప్రభు అంట. నాకు కూడా తెలీదు. రోషన్ అయితే అన్నాడు పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఎత్తుకోపోతున్నారు అన్నాడు. ఈ సన్నివేశం చూసేదానికి చాలా మంది వస్తారంట రాత్రులు నిద్ర మేలుకొని. చాలా వరకు ఇప్పుడైతే కొంచెం అయితే క్రౌడ్ అయితే తగ్గిపోయింది. అది దేనికంటే ప్రార్థన అయిపోయింది కాబట్టి. ఇక్కడ మనం గమనించినామంటే ఇక్కడ క్యాండిల్స్ భయంకరంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 50 ఫిల్స్ 100 ఫిల్స్ కాయిన్స్ వేస్తే దాన్ని బట్టి చిన్నవి పెద్దవి మనకైతే క్యాండిల్స్ అయితే బయటకు వస్తాయంట. ఇదైతే సిస్టమ్ బాగుండదు. ఫస్ట్ టైం అయితే చూడడం నేను కూడా. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనుషులు అయితే అందరూ వెళ్ళిపోయినారనమాట, చాలా తక్కువ ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ టైప్లో డ్రెస్ వేసుకోవాలా వేసుకోకూడదు కూడా మనకైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. నిజంగానే ఇంత ముందుగా మనం అనుకున్నట్టు చలి లేదనుకున్నాం కానీ ఉండదు, భయంకరంగా ఉండదు. స్టార్ట్ అయిపోయింది ఉన్నట్టుండే. దేనికంటే ఇక్కడ వచ్చేసి సముద్రం వచ్చేసి దీని దగ్గర కదా, అందుకోసం అని చెప్పేమో నేనైతే అనుకుంటున్నాను. అక్కడ చూడు మన వాళ్ళు అంతా టీ అంగట్లో కదా టీ తాగేదానికి పోయినట్టు మొత్తం అంతా టీ తాగేదానికి ఆడైతే పోయిండారు. మన లోయలు రోషన్ గాడైతే భయంకరమైన బిజీగా ఉన్నారు లోపలైతే. ఇక్కడతో అయితే మనమైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.